Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? తప్పు చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు ఏపీ సీఎం చంద్రబాబు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడబోమన్నారు. ఇందుకోసం చట్టాల్ని మరింత పటిష్టంగా చేయబోతున్నామని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు సీఎం చంద్రబాబు. సభలో ప్రివెంటివ్ ఆఫ్ డేంజరస్ యాక్ట్స్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. పీడీ యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో పాటు పోలీస్ వ్యవస్థ బలోపేతం, మహిళా భద్రత గురించి మాట్లాడారు. పీడీ యాక్టుకు పదును పెట్టామన్నారు. లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయన్నారు. భద్రత లేకపోతే రాష్ట్రానికి టూరిస్టులు రాని పరిస్థితి తలెత్తుతుంది అన్నారు. రౌడీల కోసం, ల్యాండ్ గ్రాబర్స్ కోసం, ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో వారి కోసం చెప్తున్నా ఈ రెండు చట్టాలు మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా అమలు చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఒకే కోరిక, నా ఆలోచన ఒకటే, రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాలి. ఏ మారుమూల ప్రాంతంలోనైనా సరే ఎవరైనా తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి ఉండాలి. ఎవరైనా గంజాయి తీసుకున్న తర్వాత కూడా ఏదైనా ఒక అమ్మాయి పైన అఘాయిత్యం చేయాలంటే అదే చివరి రోజునే భయమతరకు ఉండాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మోసాలు, అక్రమాలకు తెరతీశారని ఆరోపించారు. సివిల్ జడ్జిల అధికారాలను రెవెన్యూ అధికారులకు ఇచ్చారని, ఎవరినైనా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్లుగా పెట్టుకునే చట్టాన్ని తెచ్చారన్నారు. నోటీస్ ఇవ్వకుండా భూ యజమాని పేరు మార్చేలా చట్టం తీసుకొచ్చారని, కింది స్థాయి కోర్టుల్లో ఫిర్యాదులకు తావు లేకుండా నేరుగా హైకోర్టుకు వెళ్లే పరిస్థితి కల్పించారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశామన్నారు చంద్రబాబు. గ్రామాలు, పట్టణాలు సహా ఎక్కడైనా సరే భూమి కబ్జా చేస్తే ఈ చట్టం వర్తిస్తుందన్నారు. కొత్త చట్టం ప్రకారం భూ కబ్జా చేసినా, కబ్జాకు ప్రయత్నించినా, బెదిరించినా శిక్షకు గురవుతారని హెచ్చరించారు. ఈ చట్టంలో ఎక్కడైనా సరే గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ భూమి కబ్జా చేసినా ఈ చట్టం అమలవుతుంది. ఈ చట్టం దానికి అప్లికేషన్ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కొంతమంది సీనియర్ అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తూ పోలీస్ వ్యవస్థకు మచ్చ తెచ్చారని మండిపడ్డారు. ఇలాంటి వారిని సస్పెండ్ చేశామన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారం ప్రవర్తిస్తే ఎవరినీ ప్రభుత్వం ఉపేక్షించదని వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు ప్రజాహితం కోసం పనిచేయాలని చంద్రబాబు సూచించారు. పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.